ఆ! ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఏమన్నా మంత్రాలు ఉంటాయా అండి? ఏమైనా శ్లోకాలు చేయాలా? ఎలా అండి దానికేమైనా పద్ధతి ఉందా అంటే ఉందండి. ఈ యొక్క స్వామివారి యొక్క దీక్షలో మాల వేసుకోగానే ఉదయం, సాయంత్రం 108 శరణఘోష చెప్పాలి. స్వామివారి యొక్క నమస్కార శ్లోకం 18 శ్లోకాలు చదవాలి. ముందు పుస్తకం పెట్టుకొని చదవండి. 2 రోజులైతే వచ్చేస్తది. కంఠాపథంగా వచ్చేయాలి. గణపతి, కుమారస్వామి, అయ్యప్ప అష్టోత్తరం చదవాలి. ఇవన్నీ కూడా 5 నిమిషాలు అయిపోతుంది. నేర్చుకుంటే గట్టిగా అయిపోతుంది. ఖాళీగా ఉన్న సమయంలో, దీక్ష సమయంలో, ఖాళీగా ఉన్న సమయాల్లో ఇవన్నీ కూడా నేర్చుకోండి, తప్పులేదు. స్వామివారి హారతి పాట పాడండి చక్కగా. స్వామి అయ్యప్పన్ పెట్టండి. ప్రతి ఒక్కరితో ఏ శ్లోకాలు చెప్పడం కాదు, స్పష్టంగా చెప్పండి. ఒకవేళ నోరు తిరగలేదా మీ గురుగారి దగ్గర సంప్రదించి ఆ గురుగారి దగ్గర నేర్చుకోండి. లేదా ఇలాంటివన్నీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అయింది. యూట్యూబ్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ పెట్టుకుంటే మళ్ళీ పనికిరాని వీడియోస్లో మధ్యలో యాడ్స్ అంతా వచ్చి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఆడియోగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని